స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, ప్రతి ఒక్క స్టూడెంట్ ఇండియాలోని టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్లోనే సీట్ రావాలని కష్టపడి చదువుతుంటారు. దానికోసం పేరెంట్స్ కూడా ఇంటర్మీడియట్ కాలేజీలో ఎక్కడ జాయిన్ చేపిస్తే కన్ఫామ్గా మంచి ర్యాంక్ వస్తుందని సెర్చ్ చేసి మరి ఇంటర్ కాలేజీలో జాయిన్ చేపిస్తుంటారు. సో అలాంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్, టాప్ కాలేజెస్ అయిన ఐఐటీస్లలో సీట్ రావాలి అంటే జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ 2025లో ఎన్ని మార్క్స్ రావాలి, సేఫ్ స్కోర్ ఏంటి అనేది ఈ వీడియో సెషన్లో మీకు ఇన్ డీటెయిల్గా కేటగిరీ వైజ్గా జెండర్ వైజ్గా కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో మనకు ఓవరాల్గా 23 ఐఐటి కాలేజెస్ ఉన్నాయి. ఈ 23 ఐఐటి కాలేజెస్తో కూడా టైర్ 1 అని, టైర్ 2, టైర్ 3 కాలేజెస్ కూడా డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ టైర్ 1, టైర్ 2, టైర్ 3 సంబంధించి సపరేట్ టాపిక్గా మాట్లాడుకున్నాం. ఓవరాల్గా చూసుకుంటే 23 ఐఐటీస్లో మనకు కేటగిరీ వైజ్గా ఇండివిజువల్ సీట్స్ కౌంట్ చూసుకున్నా చాలానే ఉంటాయి ఓవరాల్గా. సో టోటల్గా ఉన్న సీట్స్ యాజ్ పర్ 2024 సీట్ అలాట్మెంట్ 17,760 సీట్స్. 17,760 సీట్స్ ఉంటే ఇందులో టోటల్గా ఉన్న సీట్స్ సిఎస్సి బ్రాంచెస్ 2,600 ప్లస్. ఇక్కడ టాప్ బ్రాంచ్ ఏంటి ప్రజెంట్ ట్రెండింగ్లో? సిఎస్సి. ప్రతి ఒక్క స్టూడెంట్కి అండ్ పేరెంట్కి ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ ఏంటి? సిఎస్సి. ఎందుకు? ప్లేస్మెంట్ వస్తుంది, హయ్యెస్ట్ ప్యాకేజ్ వస్తుంది. అలాంటప్పుడు ప్లేస్మెంట్ హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చి కన్ఫామ్గా స్టూడెంట్ లైఫ్ సెటిల్ అవుతుందన్నప్పుడు అలాంటి బ్రాంచ్లోనే కన్ఫామ్గా జాయిన్ అవ్వాలి. అది కామన్. ఇంకా సో అలాంటి సిఎస్సి బ్రాంచ్లోనే సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి? టోటల్గా ఉన్న 23 ఐఐటీస్ కనుక మనం కౌంట్ చూసుకుంటే 2,600 ప్లస్ సీట్స్ ఉన్నాయి. ఈ 2,600 ప్లస్ సీట్స్ కూడా సిఎస్సి అండ్ సిఎస్సిలో స్పెషలైజేషన్ మనకు చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 4 ఇయర్స్ కోర్స్తో పాటు 5 ఇయర్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అంటే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా ఈ సిఎస్సి స్పెషలైజేషన్ 4 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్ కౌంట్ చూసుకుంటే 2,600 ప్లస్ సీట్స్ ఉన్నాయి. ఈ 2,600 ప్లస్ సీట్స్లో మనకు ఒక సీట్ ఉండాలి అంటే మన ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్తో పాటు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి ఎంత ప్రిపేర్ అవ్వాలి అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. దాని టఫెస్ట్ లెవెల్, ఇండియాలోనే టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఏంటి అంటే మ్యాథ్స్ స్టూడెంట్స్ సంబంధించి అడ్వాన్స్డ్ ఎగ్జామినేషనే. సో ఇప్పుడు మరి సేఫ్ స్కోర్ మీకు ఉందా లేదా, మీరు ఇప్పుడు ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్న లెవెల్ సరిపోతుందా, మీకు మార్క్స్ వస్తున్నాయా లేదా ఇన్ డీటెయిల్గా చూద్దాం. మనకి ఇక్కడ టాప్ 10 కాలేజెస్ కనుక కౌంట్ చూసుకుంటే చాలామంది స్టూడెంట్స్కి ఇక్కడ టాప్ 10 ఐఐటీస్లోనే జాయిన్ అవ్వాలి, టైర్ 1 ఐఐటీస్లోనే జాయిన్ అవ్వాలని చూస్తూ ఉంటారు. అలా జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఇప్పుడు వచ్చిన సేఫ్ స్కోర్ కంటే మీకు మార్క్స్ ఎంత ఇంక్రీజ్ అవుతే మీరు టాప్ 10లోకి వెళ్తారనేది కూడా ఇన్ డీటెయిల్గా మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఓపెన్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సిఎల్, ఎస్సీ, ఎస్టీ, బాయ్స్ అండ్ గర్ల్స్కి మార్క్స్ అయితే కన్ఫామ్గా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ కూడా చెప్తాను. బిఫోర్ దట్ మీకు ప్రతి కౌన్సిలింగ్ సంబంధించి, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పాటు స్క్రీన్ పైన కూడా ఉన్నాయి. ఓన్లీ జేఈ ఎగ్జామినేషన్ జోసా ప్లస్ సీసాప్ కావాలన్నా తీసుకోవచ్చు. లేదు ఆల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ప్లీజ్ జేఈతో పాటు మిగిలిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బిట్ షాట్, విఐటి, మణిపాల్, అమృత, కామడెక్, ఎంసెట్ ఇలా అన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్గా మీకు కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలంటే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ స్క్రీన్ పైన డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. కంప్లీట్గా గైడెన్స్ మీరు 2025 అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీ, ఇందులో మార్క్స్ కూడా స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఎంత మార్క్స్ డిఫరెన్స్ ఉంటుందనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. ఓపెన్ కేటగిరీ చూసుకుంటే 156 బాయ్స్కి అయితే, గర్ల్స్ స్టూడెంట్కి అయితే 131. ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకుంటే బాయ్స్కి 148, గర్ల్స్కి 121. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి మేము ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ తీసుకోకపోయినా
మాకు పర్లేదు, లేదంటే ఈడబ్ల్యూఎస్ వల్ల అంత అడ్వాంటేజ్ రాకపోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కన్ఫర్మ్గా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఎవరు మీకు ఎలిజిబిలిటీ ఉందంటే కన్ఫర్మ్గా సర్టిఫికెట్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. మనకు గర్ల్స్ స్టూడెంట్స్ సంబంధించి సూపర్ న్యూమరీ కోటా కింద స్పెషల్గా సీట్స్ అలాట్ చేస్తారు కాబట్టి ఈ కట్ ఆఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది ప్రతి ఇయర్. సో ఇందులో ఓబీసీ ఎన్ అంటే ఎన్సిఎల్, షార్ట్కట్లో ఎన్ అని పెట్టాను. ఓబీసీ ఎన్సిఎల్ కనుక చూసుకుంటే బాయ్స్ 138, గర్ల్స్ స్టూడెంట్కి 109, ఎస్సీ కేటగిరీ 96 బాయ్స్, గర్ల్స్ అయితే 77, ఎస్టీ కేటగిరీ అయితే 77 బాయ్స్, గర్ల్స్ స్టూడెంట్ అయితే 63 మార్క్స్ రావాలి. సో ఇక్కడ వచ్చిన మార్క్స్లో మీరు ఈ మార్క్స్ కంటే ఇప్పుడు చెప్పిన మార్క్స్ ఏంటి సేఫ్ స్కోర్, మీకు ఇప్పుడు చెప్పిన మార్క్స్ కంటే మీకు ఇంకొక 2 మార్క్స్ వచ్చాయనుకోండి, మనకు ఇంకా దానికంటే బెటర్ ఐఐటికి వెళ్తారు. ఇంకొక 4 మార్క్స్ వచ్చాయనుకోండి టాప్ బెటర్, ఇంకా 2 ఐఐటీస్ బెటర్గా వెళ్తారు. ఇంకా 6 మార్క్స్ వచ్చాయనుకోండి బెటర్గా ఇంకా 3 ఐఐటీస్కి ముందుకు వెళ్తారు. సో అలా మీ మార్క్స్ అయితే మీరు ఇంక్రీజ్ చేస్తున్న కొద్ది, అందులో కూడా బ్రాంచ్ వైజ్గా కన్ఫామ్గా మాకు సిఎస్సినే రావాలి, సిఎస్సిలో స్పెషలైజేషన్ వచ్చినా చాలు ఐఐటీలో అనుకున్న స్టూడెంట్కి సిఎస్సి స్పెషలైజేషన్ తర్వాత సిఎస్సి 5 years జాయిన్ అవుతుంటారు. ఆర్డర్ వైజ్గా చూసుకుంటే సిఎస్సి 4 years జాయిన్ అవుతారు ఫస్ట్ ప్రిఫరెన్స్, సిఎస్సి స్పెషలైజేషన్ జాయిన్ అవుతారు. తర్వాత సిఎస్సి స్పెషలైజేషన్ కూడా రానప్పుడు ఇంకా 5 years కోర్స్ అయినా సరే సిఎస్సి జాయిన్ అవుదాం అనుకున్న స్టూడెంట్స్ కూడా ఉంటారు. అలా ఇది సేఫ్ స్కోర్. ఇప్పుడు చెప్పిన స్కోర్ కనుక మీరు క్రాస్ చేస్తున్నారంటే కన్ఫామ్గా 2025 ఐఐటి కాలేజెస్లో మీకు ఒక సిఎస్సి సీట్ రిజర్వ్ అయిందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మార్క్స్లో మనకు +3 మార్క్స్ అయితే షఫల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన మార్క్స్కి ప్లస్ అయినా అవ్వచ్చు, 3 మార్క్స్ మైనస్ అయినా అవ్వచ్చు, అది మనకు పేపర్ బట్టి ఉంటుంది. కానీ ఓవరాల్గా +3 మాత్రమే డిఫరెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వన్ మోర్, ఫైనల్గా మీకు బిగినింగ్లో చెప్పాను, ఇంటర్ కాలేజ్తో మనకు ఓన్లీ ఎన్ని మార్క్స్కి పేపర్ కండక్ట్ చేస్తున్నారు టెస్ట్ అనేవి అంటే ఆల్మోస్ట్ వాళ్ళ పాసిబిలిటీ బట్టి 196, 198, 200 టోటల్గా మనకు అడ్వాన్స్డ్ లెవెల్ టోటల్ పేపర్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం లేదు. ఓన్లీ కంప్లీట్గా ఎప్పుడు డిసెంబర్లో మాత్రమే ఓవరాల్గా గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ గ్రాండ్ టెస్ట్ బేస్ చేసుకొని అక్కడ కూడా మార్క్స్ వస్తే కన్ఫామ్గా అవే మార్క్స్ మనకు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్లో ఆ రోజు రాసిన ఎగ్జామ్లో మార్క్స్ వస్తాయని చెప్పలేం, రావు అని కూడా చెప్పలేం. దానికి చాలా క్రైటీరియాస్ ఉన్నాయి, అవన్నీ మీకు వేరే డీటెయిల్స్ ఇస్తాను నేను ఇంకో వీడియోలో. ఇక్కడ మీకు వస్తున్న మార్క్స్ అనేవి సపోజ్ ఇప్పుడు 196కి మీకు మార్క్స్ ఇచ్చారు, 196కి 100 వచ్చిందంటే మీ పాప ఆర్ బాబుకి ఓవరాల్గా వీళ్ళు కొన్ని క్యాలిక్యులేషన్ ఉంటాయి. కానీ మీకు అప్రాక్స్గా చూసుకోండి, ఒకవేళ ఇప్పుడు ఇది 200 పేపరే, ఇంకా 300 పెంచితే అంటే మీకు 100కి 50 మార్క్స్ వచ్చాయి, 200కి అయితే 100 మార్క్స్ వచ్చాయి, 300కి ఎన్ని వస్తున్నాయి 150 మార్క్స్ వస్తున్నాయి. అదే ఇంకా 360కి అయితే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఇంకో 25 యాడ్ చేసుకుంటే 175 మార్క్స్ వస్తున్నాయి అండ్ యావరేజ్గా అనుకోండి. ఇలా మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని కరెక్ట్గా రావాల్సిన మార్క్స్ వస్తున్నాయా లేవా. ఇందులో సబ్జెక్ట్ వైజ్గా కూడా కన్ఫామ్గా చూసుకోవాలి. ఒక సబ్జెక్ట్లో పూర్తిగా తగ్గిపోయి మార్క్స్, ఇంకో సబ్జెక్ట్లో ఫుల్గా మార్క్స్ వచ్చినా వేస్టే. ఐఐటి ఎగ్జామినేషన్ మనకు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్లో ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్గా కూడా క్రైటీరియా ఉంటుంది, సబ్జెక్ట్ వైజ్గా కూడా మార్క్స్ రావాల్సి ఉంటుంది. సో ఇలా ఇది అప్రాక్స్ క్యాలిక్యులేషన్, మీకు అక్యురేట్గా క్యాలిక్యులేషన్ ఇన్ డీటెయిల్గా మీకు దీనిపైన అవగాహన రావాలంటే మేము మెంటర్షిప్లో జాయిన్ అవుతే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మేమే చూసుకుంటాం. వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని కన్ఫామ్గా ఛాన్స్ ఉందా లేదా, ఐఐటి మిస్ అవుతుందా, ఎన్ఐటి మిస్ అవుతుందా, లేదు అంటే ఇంకా అదర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ రాయొచ్చా అనేది కూడా కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.